వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేము పాడేరు ఫెస్టివల్ అవుతుంది, దానికి వచ్చాం. ఇక్కడ ఉండే గిరిజనులు అందరూ కలిసి ఇయర్లీ వన్స్ చేసుకుంటారంట. నాకు కూడా కొత్త, నా ఫ్రెండ్ తీసుకొని వచ్చింది. ఎలా ఉందో చూపిస్తాను. హాయ్ గాయస్, ఈ వీడియో ఎందుకంటే ముందుగా మీకు ఈ వీడియోలో ఏముంటాయో చెప్పాలని అనుకుంటున్నాను. లిటరల్లీ ఇది ఫస్ట్ టైం నేను ఇలా మోదకొండమ్మ ఫెస్టివల్కి వెళ్ళడం. పాడేరులో జరిగింది. నాకు తెలిసి నా ఫ్రెండ్స్ చెప్పడం ఏంటంటే చాలామంది క్రౌడ్ వస్తారు, అసలు ఊపిరి ఆడనివ్వరు, అంతమంది వస్తారన్నారు. ఈసారి తక్కువ మంది వచ్చారని కూడా చెప్పారు. బట్ స్టిల్ నాకు అదే ఎక్కువగా అనిపించింది. ఎందుకంటే మేము డాన్సెస్ అవి స్టార్ట్ అయ్యే టైంకి వెళ్ళలేదు, చాలా ఎర్లీగా వెళ్ళాం. అప్పటికే చాలామంది మనుషులు ఉన్నారు. సో నాకు ఇందులో కొంచెం వెరైటీగా అనిపించింది ఏంటంటే రోడ్లో వెళ్తున్నప్పుడు ఏ వెహికల్ అయినా రోప్ పట్టేసి ఆపేస్తున్నారు అనమాట. అదొక ట్రెడిషన్ అంట వాళ్ళకి. అలా ఆపేసి మనీ తీసుకుంటారు ఫర్ టెంపుల్ యాక్టివిటీస్కి కానీ గాడెస్ ఆర్ గాడ్కి సమర్పించడం అలా అనుకొని తీసుకుంటారంటే. అండ్ ఆల్సో లైక్ ఇవ్వలేని వాళ్ళకి లైక్ ద టీజ్ అ బెట్, నాట్ అదేదో హార్మ్ఫుల్ వేలో కాదు, బట్ ద టీజ్ అ బెట్. సో ఇది నాకు కొంచెం కొత్తగా అనిపించింది. దీంతోపాటు పాదాలు పాదాలు సపరేట్గా మళ్ళీ దాన్ని ఏంటంటే పూజిస్తున్నారు. ఏంటంటే ఫెస్టివల్ స్టార్ట్ అయ్యే టైంలో పాదాలని అందరూ కలిసి తీసుకొని ఆ టెంపుల్ వరకు తీసుకొని వెళ్ళారు. అది కూడా నాకు కొంచెం కొత్తగా అనిపించింది. మోస్ట్లీ ఆ టైంలోనే ఎక్కువ మంది క్రౌడ్ గ్యాదర్ అయిపోయారు. అంతే, ఇంకా ఇడుముళ్ళు అవి మోయడం అది నేను చెప్పక్కర్లేదు. చాలా ప్లేసెస్ నుంచి భక్తులు వచ్చారు. ఓవరాల్ ఇట్స్ సో గుడ్. నాకైతే ఇవన్నీ ఫస్ట్ టైం చూడడం కాబట్టి ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. మీకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ప్లీజ్ గో వాచ్ మై బ్లాగ్. సో నేను చెప్పాను కదా, మేము స్టార్ట్ అయినప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా వెళ్తున్నాం, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు ఎన్ని విలేజెస్ కలిసి చేస్తున్నారు? ఇది విలేజెస్ తో సంబంధం లేదు. పాడేరు అనేది ఒక సెంటర్ పాయింట్. డిస్ట్రిక్ట్ మొత్తం అల్లూరు డిస్ట్రిక్ట్ కి ఫేమస్ ఇది. అల్లూరు సీతారామరాజు. ఈ ఊరు పేరు తాన్సరా? తాన్సర్ కాదు. అండ్ నేను చెప్పాను కదా రోడ్ మధ్యలో రోప్తో ఆపుతున్నారని, ఆ సీన్స్ ఇవి. గైస్, దర్శనం పార్ట్ నేను లాస్ట్లో పెట్టాను, మిస్ చేయకుండా చూసేయండి. చెప్పండి అంజలి గారు. నాకు ఏం తెలీదు, ఇప్పుడు చూస్తున్నాం కదా, మీరు కూడా చూడండి. అంతే అంతే. ఒక 1.5 కిలోమీటర్ నుండి వెహికల్స్ ఆపించారు. సో మేము నడుచుకుని వెళ్ళాం. చూసాక చిన్నోళ్ళు పెద్దోళ్ళు కాదు, అందరూ ఇడుముళ్ళు మోస్తున్నారు. ఇది బలి అర్పించడం కోసం. అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేషాలు వేశారు. అసలు పాడేరైనా వచ్చాను అనిపించింది. బ్యాగ్ కలెక్షన్ అదిరిపోయింది. ఇలా కోనైస్ బయట నమ్మడం చూసి ఎన్ని రోజులైందో. ఓ నో, ఏంటి ఇది పట్టుకొనైనా తక్కువ క్రౌడ్ ఉన్నారని చెప్పారు. అసలు నాకు అది చూస్తుంటే కొలంబస్ అండ్ జైంట్ వీల్ దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్లా అనిపిస్తుంది. యాక్చువల్లీ మన నార్మల్ ఎగ్జిబిషన్స్లో పెట్టేదానికన్నా పెద్ద ప్లేస్లోనే పెట్టారు. చాలా బాగుంది. బట్ టైం లేక మేము అది ఎక్కలేదు. వావ్, దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్, దింసా గైస్. ఫస్ట్ నేను కూడా అలాగే కంగారు పడ్డాను, ఏమైంది ఇక్కడ ఇంతమంది ఉన్నారు అని చెప్పి. బట్ జాగ్రత్తగా చూడండి, నేను చెప్పానే పాదాలు మోసుకొని వెళ్తారని, అదే జరుగుతుంది. పానీపూరి తిని మిగిలిన బ్లాగ్ కంటిన్యూ చేసాం. చూసారా ఎన్ని మెడికల్ క్యాంప్స్ ఫర్ డివోటీస్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ పెట్టింది. ఏం చెప్తాం, ఈ జాతరలో దొరకలేదంటూ ఏం లేదు. వింటర్ వేర్, సమ్మర్ వేర్, కిడ్స్ టాయ్స్, ఉమెన్ జ్యువెలరీ, స్టేషనరీ, హోమ్ డెకోర్ ఐటమ్స్. అందుకనే నాకు జాతరలు అంటే భలే ఇష్టం. అండ్ ఈ షాప్లోనే మేము ఇయర్ రింగ్స్ తీసుకున్నాం, లాస్ట్లో చూపిస్తానే. అండ్ నైట్ అయ్యేసరికి క్రౌడ్ చాలా ఎక్కువ అయిపోయింది. ఒక అరగంట పట్టింది బయటికి రావడానికి. వీళ్ళందరూ ఇంకా స్టేజ్ పర్ఫార్మెన్సెస్కి, నాటకాలకి, డాన్సెస్కి రెడీ అవుతున్నారు. దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఎంత ఫాస్ట్గా వెళ్ళినా అవ్వాల్సిన టైంలోనే దర్శనం అవుతుంది. ఇయర్లీ వన్స్ జరిగే ఫెస్ట్ అని ఎంతో గ్రాండ్గా చేశారు. మా దర్శనం అయిపోయింది.
వీడియో చూస్తూ ఎవరైనా ఏంటిది నేను ఇంత అన్ఆర్గనైజ్డ్గా ఉంది అనుకుంటున్నారా? మీరు అంటే ఏంటి నేనే అనేస్తాను. 5 మినిట్స్ వీడియోకి ఇక్కడ నుంచి అక్కడ నుంచి క్లిప్స్ అన్నీ తీసుకొని కొన్ని ఎగరగొట్టేసినవి కూడా ఉన్నాయి. అందుకే వీడియో ముందే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ట్రస్ట్ మీ గైస్, ఐల్ గెట్ బెటర్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్. మాకు ఇంకా లేట్ అయింది, ఇంటికి వెళ్తున్నాం. దిస్ ఇస్ హౌ ఐ స్పెండ్ మై డే. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్, కీప్ వాచింగ్. వీడియో ఆల్రెడీ ఎండ్ అయిపోయింది, బట్ నేను అక్కడ ఏం కొనుక్కున్నానో మీకు చూపించాలనుకుంటున్నా. సో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. I took this bow clip. జనరలీ ప్రైజెస్ ఇక్కడికన్నా అక్కడ ఎక్కువగానే ఉన్నాయి, బట్ ఆబ్వియస్లీ ఇక్కడ నుంచి అక్కడ అంటే ఎక్కడి నుంచి తీసుకొని రావడం ఆ ప్లేస్ వరకు కష్టమే. This is also hair clip. Beautiful butterfly clip. Cute little earrings. అసలు కనిపిస్తుందా? స్టార్ షేప్లో ఉంది అండ్ దానికన్నా చిన్నవి. అంతే. That's all for today. See you guys in the next vlog. Bye.